అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనే పుస్తకము నుండి 18వ ప్రశ్న. 18. జీవుడు చేసిన కర్మఫలాన్ని అనుభవించడానికి జన్మలెత్తుతూ ఉంటాడని కొందరు, బ్రహ్మరాత తప్పించుకోవడానికి వీలు లేదని మరికొందరు అంటారు. బ్రహ్మదేవుడు పక్షపాతంగా ఒకరిని ధనవంతుడిగా ఒకరిని పేదవాడిగా ఎందుకు రాస్తాడు? శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నప్పుడు శివుడు ఆజ్ఞ ఇవ్వకుండా ఉండవచ్చు కదా? అర్థమయ్యేటట్లు వివరించండి అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఉపనిషత్ వాక్యాన్ని అనుసరించి అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. చేసిన కర్మకు అది పుణ్యమైన పాపమైన ఫలితాన్ని అనుభవించాలి. ఒకడు చేసినది మరొకడు అనుభవించుట అంటే శిక్ష తప్పించుట తగ్గించుట అన్నవి ఉండవు. జీవుడెవరో ముందు తెలుసుకుందాం. రక్త మాంసాలతో ఉన్న దేహమా, ఇంద్రియ జ్ఞానమా, ఉచ్ఛ్వాస నిశ్వాసులుగా ఉన్న ప్రాణమా, సంకల్ప వికల్పాలు చేసే మనసా, కర్తృత్వ భోక్తృలు కల అహమా, సుఖ దుఃఖ అనుభవాన్ని కలిగించే కారణ దేహమా? ఇవన్నీ జడములు. ఇవి ప్రత్యేగాత్మ నుండి శక్తిని తీసుకొని కర్మ చేస్తున్నాయి. విద్యుత్ ఫ్యాన్ తిరగడానికి, బల్బు వెలగడానికి, ఫ్రీజర్ చల్లబరచడానికి, హీటర్ వేడి చేయడానికి పనికి వస్తుంది. విద్యుత్తోనే ఈ పనులు జరుగుతున్నా ఉపాధులే చేస్తున్నాయని మనము నమ్ముతాం. ఉదాహరణకు ఫ్యాన్ గాలి ఇస్తున్నది, బల్బు వెలుగుచున్నది అని అంటాం కదా. అలాగే జడమైన ఇంద్రియాలు, దేహము, మనస్సు ఇత్యాదులు ఉపాధులై పరమాత్మ శక్తి వలన పనిచేస్తున్నాయి. అవి పనిచేయడానికి శక్తినిచ్చే పరమాత్మ కర్త కాడు. ఉపాధులే కర్తృత్వం వహించాల్సి ఉంటుంది. ఏ ఉపాధితో చేసిన కర్మ ఎన్ని జన్మలకైనా ఆ ఉపాధికే అనుభవం కలగాలి. ఈ దేహమే తానని అనుభవించిన చైతన్యానికి జీవుడని పేరు. దేహ తాదాత్మ్యం వదిలితే వాడే బ్రహ్మము. తాను కాని దేహాన్ని తానని అభిమానించుట వలన దానికి కలిగిన సుఖదుఖాలు తనకు కలిగినట్లు అనుకుంటున్నాడు. అందువలన జీవుడు కర్మఫలాలు అనుభవిస్తున్నాడు అన్న మాట వచ్చింది. బాధని అంటే నొప్పిని గుర్తిస్తున్నవాడు వాటికంటే వేరు కాదా? కరెంటు పోగానే ఫ్యాన్ ఆగిపోయినట్లు గుర్తించేవాడు పోగానే అంటే మరణంలో నొప్పి పోతున్నది కదా. అది గుర్తిస్తే జన్మలు జన్మాంతరాలు కర్మలు కర్మ ఫలానుభవాలు దేహానికి కానీ చైతన్యానికి లేవు. నాహం కర్త హరిః కర్త అని శాస్త్రం చెబుతున్నది. కర్మలు చేయడానికి ఫలాన్ని అనుభవించడానికి నేను కర్తను కాను, భగవంతుడే కర్త. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు, చేత వెంటగాని రాత రాదు. రాత కజుడు కర్త చేతకు తా కర్త, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన చెప్పినట్లు విధి వ్రాతను అనుసరించి మనకు ఫలితాలు వస్తాయని, మనము చేసిన కర్మను అనుసరించి ఫలితము రాయబడుతుందని, వ్రాతకు విధి కర్త చేతకు తాను కర్త అని దీనికి అర్థం. మనము చేసిన ప్రతి నేరానికి ఏది శిక్షను విధి రాసి పెడతాడు. ఎవరు ఏ నేరము చేసినా శిక్ష అదే ఉంటుంది. పక్షపాత బుద్ధితో బ్రహ్మ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా రాయుడు. ఆయన మన సివిల్ ప్రొసీజర్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లాగా వేదంలో విధి నిషేధాలు వ్రాసి పెట్టాడు. షో మీ ద మ్యాన్, ఐ విల్ షో యూ ద రూల్ లాగా ఆ విధి నిషేధాలు మార్చడానికి వీలు లేదు. బ్రహ్మ రాసిన ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేదం. దాన్ని అనుసరించి జన్మలు జన్మాంతరాలు కర్మలు కర్మఫలాలు అనుభవానికి వస్తాయి. ఒక్కొక్క వ్యక్తికి ప్రత్యేకంగా బ్రహ్మ కూర్చొని రాయుడు. తైత్తిరీయోపనిషత్తుల ఆధారంగా ఒక చెట్టు మీద 2 పిట్టలుంటాయి. ఒక పిట్ట ఆ చెట్టు పండ్లను తింటూ ఉంటుంది, వేరొక పిట్ట చూస్తూ ఉంటుంది. తినే పిట్ట చూడదు, చూసే పిట్ట తినదు. పై కథను ఆధారంగా చేసుకుని ఆలోచిస్తే ఆ చెట్టు మన శరీరమని, దీనిలో జీవేశ్వరులనే 2 పిట్టలున్నాయని, జీవుడు అనుభవించేవాడని, ఈశ్వరుడు వాడి కర్మను అనుభవించడానికి ప్రేరణ చేయడానికి అర్థమవుతుంది. భగవద్గీత ఆధారంగా ద్వామిషౌ పురుషౌ లోకే చరశ్చాక్షర ఏవచ చరసర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ జగత్తునందు క్షరుడు నశించువాడు, అక్షరుడు నశించనివాడు అని పురుషులు 2 విధములుగా కలరు.
సకల ప్రాణుల శరీరములు నశ్వరములు. ఈశ్వరుడు నశించనివాడు. క్షరపురుషుడు పునరపి జననం పునరపి మరణం అని సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాడని, అక్షర పురుషుడు ఈశ్వరుడు వాడిని కర్మ వైపు ప్రేరేపిస్తాడని అర్థమవుతుంది. మన సూక్ష్మ శరీరంలో మనస్సు అహంకారం అనే మలిన దర్పణంలో ప్రతిబింబించి జీవ సంజ్ఞను పొందిన చిదాభాసుడు కర్మను అనుభవిస్తున్నాడని, బుద్ధి చిత్తం అనే శుద్ధ దర్పణంలో ప్రతిబింబించిన చిదాభాసుడు ఈశ్వరుడని అర్థమవుతుంది. బుద్ధి కర్మానుసారిణి అన్న వాక్యాన్ని ఆధారంగా మన కర్మలన్నీ మనం అనుభవించడానికి జీవుని ప్రేరణ చేసేది బుద్ధి. మనకు కలిగిన ఆలోచనని బుద్ధి విమర్శించి కర్మలో ఉన్నట్లయితే ప్రేరణ చేస్తుంది, లేకపోతే నిరోధిస్తుంది. ఉదాహరణకు, ఆనాటి పని ముగించుకొని నిద్రపోవాలి అని మంచం ఎక్కిన నాకు వీధి తలుపు వేయలేదేమో అన్న ఆలోచన బుద్ధి నుండి వచ్చినది. నేను ఆ పనిని చేయడానికి వీధి దగ్గరకు వెళ్తాను. అక్కడ ఒక తేలు నన్ను కుట్టింది. తేలు కుట్టడం నా కర్మఫలము, అందుకు నన్ను నడిపించింది నా బుద్ధి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. బుద్ధి నుండి ఆజ్ఞ రాకపోతే నేను ఆ తలుపు దగ్గరకు వెళ్ళను. కోర్టులో జడ్జి గారు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కొన్ని సెక్షన్లు చెబుతూ ముద్దాయికి శిక్ష వేశాడు. ఆ శిక్షను జైలు శాఖ వారు అమలు పరచాలి. విధించిన శిక్ష కంటే అధికంగాను అల్పంగాను చేసే అధికారము వారికి లేదు. అమలు పరిచేవాడు ముద్దాయితో పాటే జైలులో ఉండాలి. ముద్దాయి అస్వతంత్రుడు, జైలర్ స్వతంత్రుడు. జైలర్ అనుజ్ఞ లేకుండా శిక్ష అమలు జరగదు. ఇక్కడ శివుడు జైలర్, జీవుడు చీమ కుట్టినవాడు. గీతలో ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, నియామకుడు పరమేశ్వరుడు మాయ చేత సమస్త ప్రాణులను యంత్రమును అధిరోహించిన వారిని వలె, కీలు బొమ్మల వలె త్రిప్పుచు సమస్త ప్రాణుల యొక్క హృదయమున వెలియుచున్నాడు. ఈశ్వరుడు మనలోనే ఉండి మన చేత కర్మ చేయిస్తూ మన హృదయ స్థానంలోనే కూర్చొని ఉన్నాడని చెబుతున్నది. అర్థం కాని మన బ్రహ్మరాత రాస్తాడని, ఈశ్వరుడు అమలు పరుస్తాడని, ఆయనను సత్యలోకంలో ఈయనను శ్మశానంలోనూ వారికి ఆకారాలు కల్పించి కర్తృత్వాలు అంటగట్టాం. దేహం చేసిన కర్మలకు జీవుని కర్త చేసినట్లు ఈశ్వరుణ్ణి బ్రహ్మను కర్త చేయించిన వాడుగా చేసి వాడికి పక్షపాతాన్ని అంటగట్టాం. అజ్ఞానం దోషం కాదు, అగ్రహణం కూడా దోషం కాదు. అన్యథాగ్రహణం, అతి తెలివితో నిశ్చయించడమే దోషం. మరికొందరు బ్రహ్మదేవుడు ఎందుకు రాయాలి, ఈశ్వరుడు మా జీవితాలతో ఆటలు ఎందుకు ఆడాలి అని విమర్శిస్తే వేదమాత మన అజ్ఞానానికి నవ్వుకుంటుంది. కాబట్టి అజ్ఞానం ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. రేపటి రోజున అవిద్య, అజ్ఞానం అంటే ఏమిటి, అది ఎవరికి ఎందుకు వచ్చింది, అది పోయేది ఎలా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ